ఈ డాట్స్ కూడా అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి టెస్ట్ దగ్గర అయితే కనుక ఇలా అయితే వస్తుంది, నీట్గా అయితే కనుక వచ్చేసిందండి. ఇప్పుడు మనము షోల్డర్లో చూడండి ఎంత నీట్గా అనేది మనకు వచ్చేసిందో. ఇటువైపు తిప్పుకున్నామంటే కనుక చూడండి యాన్నే కానీ పీసులు లేకుండా నీట్గా అనేది వచ్చి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజు అయితే కనుక అదిరిపోయే లాంగ్ ఫ్రాక్ అయితే చూపిస్తానండి. అది కూడా బోట్ నెక్ డిజైన్తో లాంగ్ ఫ్రాక్ అండి. పైన బాడీ పార్ట్ మొత్తం అనేది బోట్ నెక్ టైప్లో వస్తుందండి. అది ఈ శారీతో అనేది చూపిస్తానండి. ఇదైతే కనుక వేరే కస్టమర్స్ వచ్చేసి ఆ టైపు లాంగ్ ఫ్రాక్ కావాలనేసి అయితే అడిగారండి. ఇంకా మన ఛానల్లో కూడా బోట్ నెక్ టైప్లో అనేది లాంగ్ ఫ్రాక్ అనేది చూపించలేదు. ఇంకా ఈ వీడియోలోనే కటింగ్ కుట్టే విధానం రెండు ఉంటాయండి. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. ఇంకా మీరు లెంతీగా ఉంది కదా అని వీడియో ముందుకు జరుపుతా అనేసి చూడకండి. మొత్తం చూస్తేనే మీకు కటింగ్ అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈజీగానే మీరు కటింగ్ చేసుకొని మీరే అనేది కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా కటింగ్ అయితే ఇంకా చూద్దాము. ఇప్పుడు చూడండి బాడీ కొలతలు అనేది చెప్తాను. 22 ఇంచులు తీసుకుంటున్నాను అండి. ఎడల్పు వచ్చేసి 22 ఇంచులు. ఈ 22 ఇంచుల దగ్గర నుంచి స్ట్రైట్గా అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామండి. చూడండి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా మడుచుకోవాలి. ఇవి వచ్చేసి 2 మడతలు ఉన్నాయండి, అంటే ఫ్రంట్ బ్యాక్ 2 అనేది వస్తాయి, 2 మడతలుగా ఉన్నాయి. ఇక దీన్ని అనేది ఇలా అనేది మర్చుకున్నామండి. ఇలా మర్చుకొని ఇప్పుడు పొడవు అనేది చూద్దామండి. పొడవు వచ్చేసి 15 ఇంచుల పొడవు అనేది తీసేసుకుంటున్నానండి. ఇక్కడికి 15 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసుకొని స్ట్రైట్గా అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకొచ్చేసి చూడండి నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. బోట్ నెక్ టైప్ అన్నాను కదా, కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, లేకుంటే కనుక 2.5 అనేది సరిపోతుంది. ఇంకా చూడండి 3 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసేసుకోండి. అలాగనే వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇంకా సంఖ దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అండి. సన్నగా ఉన్న వాళ్ళకి అనేది 6 ఇంచులు మస్తుగా అవుతుందండి. కొంచెం లావుగా ఉన్నవారైతే ఇంకా కొంచెం పొడవు అనేది, అంటే 6 ఇంచులు తీసుకున్నాం కదండి, సంఖ భాగం అనేది ఒక 1/2 ఇంచు 6.5 లేదా 7 ఇంచులు తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. బోట్ నెక్ టైప్ అన్నాను కదండి, అందుకోసం అనేది నెక్ అయితే కనుక 4 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇది అనేది బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలండి. ఇలా బాక్స్ టైప్లో గీసేసుకోవాలి. ఇంకా ఇక్కడ సంఖ దగ్గరకు వచ్చే లోపు కూడా అనేది ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకున్నాము. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత సంఖ రౌండర్ ఉంటుంది కదండి, దీంతో అనేది ఇలా రౌండ్గా అనేది గీసేసుకోండి. దీంతోనే అనేది ఇక్కడ నెక్ అనేది కూడా అనేది రౌండ్గా అనేది గీసేసుకోండి. ఇలా నెక్ రౌండ్ గీసుకున్న తర్వాత ఎనికి మేడ వచ్చేసి దీనికన్నా కొంచెం కిందికి వస్తుందండి. ఎనికి మేడ వచ్చేసి 6 ఇంచులు అనేది తీసేసుకుంటున్నానండి. 6 ఇంచుల దగ్గర అనేది కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు అనేది మనము ఈ సంఖ రౌండ్ ఉంది చూడండి, ఇక్కడికి అనేది కట్ చేసేసుకున్నాము. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు అనేది ఈ 4 ఇంచుల దగ్గర వేసుకున్నాం చూడండి, ఇది కూడా అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది షోల్డర్లు 2 అనేది వేరు చేసేసుకున్నామండి. వేరు చేసేసుకున్న తర్వాత ఒకటి పార్ట్ అనేది పక్కకు తీసేసుకొని దీన్ని పెట్టేసుకొని ఇంకా చూడండి ఇలా గీసేసుకోవాలండి. ఇలా గీసేసుకున్న తర్వాత దీన్ని అనేది రౌండ్ చేసేసుకున్నాము. ఇలా రౌండ్ చేసేసుకొని ఇది అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఎనికిమేడ అండి, కొంచెం పెద్దగా అనేసి అన్నాను కదా, ఇది వచ్చేసి ఎనికిమేడ అండి. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇది మనకు వచ్చేసి ముందర మేడ అండి. మనం బోట్ నెక్ టైప్ అని చెప్పేసాం కదండి, ఇక్కడ చూడండి 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచు దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత అక్కడ నుంచి అనేది 1 ఇంచు దగ్గరికి అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 5 ఇంచుల దగ్గరికి అనేది మధ్యలో
మార్కింగ్ వేసుకున్నాం చూడండి, ఇక్కడికి అనేది ఇక్కడ నుంచి స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోండి 5 ఇంచుల దగ్గరికి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది ఇలా కలిసేటట్టు అనేది చూసేసుకోండి. ఇలా కలిసిన తర్వాత ఇక్కడ నుంచి అనేది ఇలా అనేది వెళ్ళాలండి. చూడండి, ఇలా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిన తర్వాత చూడండి, ఒక స్కేల్ సహాయంతో ఇది అనేది ఇలా అనేది గీసేసుకోవాలండి. చూడండి, ఇలా అనేది గీసేసుకోవాలి. మనము ఇది అనేది తర్వాత కట్ చేసుకున్నామండి. నెక్ డిఫరెంట్గా అని చెప్పాను కదండి, దానికోసం అనేది 1 ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. అలాగనే వచ్చేసి 1 ఇంచున్నర లేదా 2 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. నేనైతే ఇంకా 1 ఇంచున్నర దగ్గర అనేది మార్కింగ్ వేస్తున్నాను. ఇంచున్నర దగ్గర మార్కింగ్ వేసిన తర్వాత 1 ఇంచ్ దగ్గర అనేది మళ్ళీ ఇలా లోపలికి పెట్టేసి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది చూడండి ఇలా అనేది గీసేసుకోండి. ఇక్కడ అనేది మధ్యలో హోల్ మాదిరి అనేది పెట్టేసేయమన్నారండి, అందుకోసం అనేసి ఇలా అనేది ఇంకా గీసేసాను. ఇప్పుడు అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టేసుకోండి. పుట్టేటప్పుడు అనేది మనకు గుర్తుంటుంది. ఇలా డాట్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, దీన్ని కూడా అనేది మనం కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇది హోలు ఎంత వీలైతే అంత చిన్నగా పెట్టుకోవడానికి ట్రై చేయాలండి. మనము పెద్దగా పెట్టేసామంటే నెక్కును కాదనేసి కిందికి వచ్చేస్తుంది. చాలా డీప్ నెక్ వేసుకునే వాళ్ళకైతే ఏం కాదండి, కానీ డీప్ నెక్ వేసుకునే వాళ్ళకైతే ఇంకా కొంచెం ఇబ్బందిగా అనేది అయితే ఇంకా ఉంటుంది. ఇంకా చూడండి, ఇది వచ్చేసి నెక్ డిజైన్ అండి. ఇలా అనేది అయితే ఇంకా వస్తుంది. మనము ఇవి అనేది పెట్టేసి మనం అసలైన క్లాత్ మీద కట్ చేసుకున్నాము. అంతకన్నా ముందు అనేది హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నామండి. హ్యాండ్స్ అనేది పొడుగు హ్యాండ్స్ పెట్టమన్నారండి. ఇలా 2 మడతలు అనేది తీసాము. 2 మడతలతో అనేది ఇలా మడుకున్నామంటే మనకు వచ్చేసి 2 హ్యాండ్స్కి అనేది వస్తాయండి. ఇలా అనేది తీసుకొని నేను చూడండి పొడవు అయితే కనుక 11 ఇంచులు అనేది తీసుకుంటున్నాను అండి. 11.5 అనేది తీసుకుంటున్నాను. పొడుగు అనేది అంటే ఇక్కడికి పెట్టమన్నారండి, ఇక్కడికి మోచేతుల దగ్గరికి అనేది పెట్టమన్నారు, అందుకు 11.5 అనేది తీసుకుంటున్నాను. 11.5 దగ్గర అనేది ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా అనేది కట్ చేసేసుకోవడమే. మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అసలైన క్లాత్ పెట్టేసి అనేది కటింగ్ అనేది చేసేసుకున్నామండి. చీరలో వచ్చిన జాకెట్ క్లాత్ అనేది నేను పైన బాడీ పార్ట్కి అనేది వాడుతున్నానండి. ముందుగా అనేది హ్యాండ్స్ పై అనేది కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము, ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇది కూడా అనేది 2 మడతలతో వేసుకోవాలండి. ఇలాగా 2 మడతలతో వేసేసుకొని క్లాత్ అనేది నీట్గా అనేది ఇలా అనేసేసుకోండి, లేకుంటే కనుక మనకు తర్వాత అనేది ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఇదైతే కనుక ఇలా పెట్టేసుకున్నాము. ఇది క్లాత్ బ్లౌజ్ది కాబట్టి తక్కువ వస్తుందండి, చూసుకొని అనేది కటింగ్ అయితే కనుక చేసుకోవాలి. మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది అయితే ఇంకా చూసుకోవాలి ముందుగా అనేది. చూడండి, ఇంకా దీన్ని అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేది ఉండకూడదండి, బ్యాక్ భాగం కానీ ఫ్రంట్ భాగం కానీ. మనము ఉక్సులు అయితే ఏం పెట్టట్లేదు కాబట్టి ఓపెన్స్ లేకుండా చూసుకోవాలి. ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి.
చూడండి ఇవైతే కనుక బాడీ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ భాగము, ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. మనము ఇవి అనేది పైన బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. కింద మనకు కుచ్చు పెట్టడానికి అయితే కనుక మనము చీరల నుంచి క్లాత్ తీసుకున్నామండి. ఇదైతే కనుక చీర, నేను చీరలో నుంచి ఆల్రెడీ క్లాత్ అయితే కనుక తీసానండి. క్లాత్ అయితే కనుక 3 మీటర్లు అయితే తీసుకున్నానండి. ఎవరికైనా కానీ 3 మీటర్లు పడుతుందండి. పెద్దవాళ్ళకైతే కనుక, చిన్నపిల్లలకైతే కనుక తక్కువగా పడుతుంది, కానీ పెద్దవాళ్ళకైతే కన్ఫామ్గా అనేది 3 మీటర్లు పడుతుంది. సన్నగా ఉన్న వాళ్ళకైనా కానీ 3 మీటర్లు పడుతుంది, కానీ ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే కనుక 4 మీటర్లైనా పడుతుందండి. అంటే వాళ్ళ సైజుని పట్టించి పెరుగుకుంటూ పోతుంది. ఇంకా చూడండి పొడవు వచ్చేసి 39 ఇంచుల పొడవు అనేది తీసుకున్నానండి. ఇంకా ఎడల్పు వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నానండి. ఇంకా లైనింగ్ వచ్చేసి ఇది ఎంత ఉందో అంతే తీసేసుకున్నానండి. ఇది లైనింగ్, ఇది కూడా వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నానండి. ఇంకా చూడండి కటింగ్ అయితే కనుక అయిపోయింది. ఇప్పుడైతే కనుక కుట్టుకుందాం. మనము డ్రెస్ని అయితే కనుక కుట్టేసుకుందామండి. ఇదైతే కనుక కింద కూర్చోబెట్టడానికి కదా ఈ క్లాత్ అనేది పక్కకు తీసేసుకున్నాము. పక్కకు తీసేసుకొని బాడీ పార్ట్ ఉంది కదండి, దీన్ని అనేది అయితే కనుక తీసేసుకొని ముందు బ్యాక్ భాగం అనేది తిప్పేసుకున్నామండి. ఇలా అనేది కుట్ట అనేది వేసేసుకోవాలండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని కుట్ట అనేది వేసేసుకొని తిప్పేసుకున్నాము. చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టేసుకోండి. డాట్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా మడిచి అనేది పైకుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ మీద మాత్రమే పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇప్పుడు దీని మీద అనేది అసలైన క్లాత్ మీద కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి పైకుట్టు వేసేసాను. ఇంకా లైనింగ్కు అసలైన క్లాత్కు జాయింట్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కూడా అనేది కటింగ్ అయితే చేసేసానండి. చేసిన తర్వాత ఇలా అనేది మర్చుకోండి. ఇలా మర్చుకొని అనేది మనము టక్స్లు అనేది వేసేసుకున్నామండి. చూడండి ఇలా షోల్డర్కి ఎదురుగా అనేది ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇక్కడ అనేది ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇలా అనేది పట్టుకొని ఇక్కడ నుంచి అనేది టక్స్ అనేది వేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది వేసేసుకోవడమే. ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే అనేది వేసుకున్నాము. ఇలా 2 వైపులు అనేది టక్స్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఒక క్లాత్ అనేది తీసేసుకోండి. ఈ క్లాత్ అయితే కనుక 3 ఇంచుల ఎడల్పుతో ఉందండి. పొడవు అయితే కనుక ఇది ఎంత ఉందో అంత పొడవు అనేది మనం తీసుకుంటే సరిపోతుందండి. దీనికన్నా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. అంటే కనుక మనం కట్టుకోవడానికి అండి వెనక లూజ్ అట్లా ఉన్నప్పుడు అనేది ఇలా మనం పెట్టినామంటే కనుక కట్టుకున్నారంటే కనుక సరిపోతుంది. మళ్ళీ మన దగ్గరికి రాకుండా అనేది ఉంటుంది. దీన్ని అనేది ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవడమేనండి. లూజ్గా ఉన్నది అంటే కనుక డ్రెస్సు ఏదైనా ఫంక్షన్కు అర్జెంట్ అయినప్పుడు ఇలా కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. నేను పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఈ థ్రెడ్స్ అనేది గ్యారెంటీగా పెడతానండి, కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు అనేది. చూడండి ఇలా అనేది ఈ చివరికి వచ్చే లోపల అనేది క్రాస్గా అనేది కుట్టేయాలండి. ఇలా క్రాస్గా కుట్టుకున్న తర్వాత ఈ క్రాస్గా కుట్టాము చూడండి, ఇక్కడ అనేది మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది తిప్పేసేసుకోవడమేనండి. చూడండి ఈ మూల అనేది కరెక్ట్గా వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా తిప్పేసిన తర్వాత 1 ఇంచు గ్యాప్ వదిలేసి ఇక్కడ అనేది మనము ఇలా పెట్టి కుట్టుకోవాలండి. ఇలాగనే అనేది ఇటువైపు కూడా అనేది కుట్టేసుకుందాము. చూడండి ఇలా 2 వైపులు అనేది కుట్టుకున్న తర్వాత ఇంకా దీన్ని అనేది మనము పక్కన పెట్టేసుకున్నామండి. మనకు బ్యాక్ భాగం అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు అనేది ఫ్రంట్ భాగం అనేది కుట్టేద్దాము. ముందుగా అనేది లైనింగ్ అనేది మనము జాయింట్ అనేది వేసేసుకున్నామండి. ఏ దానికి అనేది లైనింగ్ అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇవి అనేది 2 అనేది ఇలా పెట్టి అనేది చూసుకుంటుండండి. ఇలా చూసుకొని అనేది మీరు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి. లేకుంటే కనుక 2 ఒకవైపే వస్తాయి. ఇప్పుడు దీన్ని అనేది మనము జాయింట్ లూజ్ కుట్టు పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకున్నాము. చూడండి కుట్టేశాను నేనైతే కనుక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము.
ఎక్స్ట్రా క్లాత్ అయితే కనుక కటింగ్ చేశానండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అనేది మనము కుట్టేసుకుందామండి. ఇది అనేది కొంచెం జాగ్రత్తగా అనేది చూసుకొని అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. మనకు ఈ హోల్ ఉంది కదా, ఇది అనేది కరెక్ట్గా అనేది రావాలండి. అందుకోసం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి. నేనైతే కనుక దీనికి పైపింగ్ అయితే వేస్తున్నానండి. పైపింగ్ వేసామంటే మనకు నీట్గా ఉంటుంది డ్రెస్ అనేది కూడా అనేది. అందుకోసమే దీనికి పైపింగ్ అయితే వేస్తున్నాను. మీరు పైపింగ్ వద్దు అనుకున్నప్పుడు క్లాత్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నెక్ అయితే కనుక ఇలా అయితే కనుక కుట్టేసాను. అలాగనే అనేది మొత్తం అనేది కుట్ట అనేది వేసేసుకున్నాము. చూడండి, లూజ్ కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు ఈ హోల్ దగ్గర అనేది మనం కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇది కుట్టు అని వేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. డిజైన్ అనేది సింపుల్గానే ఉంటుందండి. ఇది కుట్టే లోపల అనేది కొంచెం కష్టంగానే అనేది ఉంటుందండి. ఎందుకంటే ఈ హోల్ అనేది మధ్యలో వచ్చింది కాబట్టి కొంచెం అనేది ఇబ్బందిగానే ఉంటుంది. మనం అటు ఇటు కాకుండా ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ చేసామంటే నెక్ అనేది కిందికి వచ్చేస్తుందండి. అలా రాకుండా చూసుకోవాలంటే జాగ్రత్తగా అనేది మనం కుట్టాల్సింది అయితే ఉంటుందండి. చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి, ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము. ఇది కట్ చేసుకోవాలనే కొంచెం ఇబ్బంది అండి, ఎక్కడ తెగుతుందో ఏమో అనేసి. ఈ హోల్ పెట్టేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా కూడా కటింగ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం కిందికి పెట్టేసామనుకోండి మనకు మొత్తం అనేది టెస్ట్ భాగంలో మొత్తం అనేది కనిపిస్తుందండి. అందుకోసం అనేది కొంచెం చూసుకొని మీరు నెక్ ఎంతవరకు వేసుకుంటారనేది చూసుకొని అనేది మనము ఫస్ట్ నెక్ అనేది కట్ చేసుకోవాలండి లైనింగ్ మీద. ఇక్కడ చూడండి, ఇలా అయితే కనుక వచ్చేసింది. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది పైపింగ్ అయితే వేసేద్దామండి. చూడండి, సేమ్ క్లాత్ అనేది తీసుకున్నాను, అంటే చీరలో వచ్చినదేనండి. ఈ క్లాత్ అనేది తీసేసుకున్నాను. ఇదైతే కనుక మనం మెడ పీస్ కట్ చేసినట్టు క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని క్రాస్గానే అనేది కూడా మనం జాయింట్ కూడా చేసేసుకోవాలి. ఒక వల్ల చివర అనేది ఇలా మర్చి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. చూడండి, ఇలా మర్చి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసుకున్నాము. ఇది ఇలా పైపింగ్ కుట్టేసే ముందు అనేది అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఎక్కువగా తక్కువగా కాకుండా మొత్తం అనేది ఒకటే లెవెల్గా రావాలి. అప్పుడే పైపింగ్ అనేది మనకు నీట్గా వస్తుందండి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నామంటే ఇంకా పైపింగ్ వేసేటప్పుడు అనేది చాలా రౌండ్గా అనేది తిరుగుతుందండి. ఇంకా పైపింగ్ తాడు తీసేసుకొని ఇలా పైపింగ్ వేసేసుకోవడమేనండి. ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా మర్చుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే. ఇలా అనేది పైపింగ్ వేసుకోవాలండి. ఇలా సన్నగా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇక్కడ అండి రౌండ్ తిరిగే ప్రతిసారి అనేది మళ్ళీ డాట్స్ అనేది పెట్టేసుకోండి. మనకు ఈ పైపింగ్ మీద కుట్టు వేసినప్పుడు ఏమవుతుందంటే క్లాత్ అనేది ఇట్లా నీళ్ళుకొన్నట్టు అనిపిస్తుందండి. అలా అనిపించకూడదండి. ఇలా డాట్స్ పెట్టేసి తర్వాత మనం ఇట్లా కుట్టు వేసేసామంటే సరిపోతుంది. లేదా మీకు ఇలా కుట్టుకోవడం ఇష్టం లేదు అన్నప్పుడు హెమ్మింగ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. కానీ హెమ్మింగ్ కన్నా ఇలా కుట్టు వేయడమే అనేది బెస్ట్ అండి. హెమ్మింగ్ అయితే కనుక మనం వేసుకున్నప్పుడు ఇచ్చినప్పుడు అనేది కుట్టు అనేది హెమ్మింగ్ చేసిన దారం అనేది ఊడిపోతూ ఉంటుంది. అలా ఊడిపోకుండా ఉండాలి అంటే కనుక ఇలా అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి,
మనకు నీట్గా అనేది పైపింగ్ అనేది వచ్చేసింది. ఇక ఇప్పుడు అనేది సైడ్లకు అనేది పైపింగ్ వేసేద్దామండి. చూడండి ఇక్కడ అనేది మనము ఇందాక ఎలా కుట్టామో సేమ్ అలాగనే ఎక్కడనే కానీ ఎత్తులు తగ్గులు రాకుండా ఒకటే లెవెల్గా అనేది కుట్టు అనేది వేసుకుంటూ పోవాలండి. మనం అటు ఇటు చేసామంటే కనుక ఇది కూడా అటు ఇటుగానే వస్తుందండి పైపింగ్ కూడా అనేది. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత డాట్స్ అనేది పెట్టేసుకున్నాము. చూడండి ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత తాడు అనేది ఇలా పెట్టేసి ఇలా తిప్పేసుకోవడమేనండి. ఇలా కొంచెం లాగినట్టు ఇలా క్లాత్ అనేది పట్టేసుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. యాడ్నే కానీ కుచ్చు మాదిరి అయితే కనుక మనకు రాకుండా నీట్గా అనేది ఉంటుందండి. ఇంకా చూడండి పైపింగ్ ఎంత నీట్గా వస్తుందో. ఇలానే అనేది ఇంకొక వైపు కూడా మనము వేసేసుకున్నామండి. చూడండి రెండు వైపులు అనేది పైపింగ్ అయితే వేసాను. పైపింగ్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో, నీట్గా కూడా ఉంది పైపింగ్. సన్నగా అనేది మనం వేసే దాంట్లో ఉంటుందండి ఏదైనా కానీ. చూడండి ఒక క్యాన్వాస్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని దానిపైన అనేది ఈ కలర్ క్లాత్ అనేది ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా పెట్టేసేయండి. చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి తిప్పేసుకోవడానికి. రౌండ్స్ తిరిగే కాడ మీరు ఇలా నేను పాదం ఎత్తుకున్నాను చూడండి, ఆ టైప్లో అనేది పాదం ఎత్తి తర్వాత అనేది తిప్పేసుకోండి. అప్పుడు మీకు నీట్గా అనేది వస్తుంది. ఇలా గుట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది కట్ చేసేద్దామండి. ఇది కుట్టేటప్పుడే మీరు జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ కట్ చేసిన తర్వాత కుట్టాలంటే కుట్టలేము. అప్పుడు క్లాత్ అంతా అనేది గలీజ్గా అయిపోతుంది. ముందుగానే ఇలాంటివి ఏమవుతుందంటే క్లాత్ పీస్ అనేది ఎక్కువగా వస్తుందండి. మనం కట్ చేస్తుంటేనే పీసులు అనేది పోతూ ఉంది చూడండి. ఈ చిన్న హోల్స్లో అనేది కట్ చేయాలనే కూడా కొంచెం కష్టంగానే ఉంది. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు అనేది మనము డాట్స్ పెట్టేసుకున్నాము. ఈ డాట్స్ కూడా అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పేసుకున్నాము. ఇలా తిప్పేసుకుంటూ కుట్టు అనేది వేసుకున్నామండి. ఈ కుట్టు వేసుకున్నప్పుడు కూడా క్లాత్ కొంచెము ఈ కలర్ క్లాత్ అనేది ఇటు పక్క కనిపించేటట్టు అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే పైపింగ్ వేసినట్టు కనిపిస్తుందండి. ఈ చిన్న హోల్లో పైపింగ్ వేయాలంటే సరిగా రాదండి.
అందుకోసమే క్లాత్ ఇలా మర్చినట్టు వేసామంటే సరిపోతుంది. క్లాత్ అనేది అంతా ఒకటే లెవెల్గా కనిపించేటట్టు అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి మనకు కొంచెంగానే అనేది కనిపిస్తుంది, పైపింగ్ వేసినట్టే అనేది మనకైతే కనిపిస్తూ ఉందండి. ఇంకా చూడండి ఇటువైపు అనేది ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని అనేది మనము ఇలా మడిచి అనేది హెమ్మింగ్ చేసేసి కనుక సరిపోతుందండి. దీనిపైనే కుట్టు వేసేసాము అంటే కనుక కొంచెం మనకు లేసినట్టు అనేది కనిపిస్తుందండి. అలా కనిపించకుండా ఉండాలి అంటే తర్వాత మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు అనేది ఈ జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇవి కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇది మనకు కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. ఇది క్లాత్ కొంచెం 1/2 ఇంచ్ లోపలైతే ఉండాలండి, లేకుండా కనుక వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పీస్ మాదిరి పాస్ట్ వస్తుందండి. ఇంకా చూడండి ఇలా అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు అనేది మనము ఇంకో కుట్టు అనేది వేసుకున్నామండి. ఇక్కడ నేనైతే ఇంకా తక్కువగా వేసేసాను, అందుకోసమే ఇంకొంచెం లోపలికి అయితే ఇంకా వేస్తున్నానండి. డబల్ కుట్టు గ్యారెంటీగా వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే అనేది వేసుకున్నాము. ఇప్పుడు మనకు పైపింగ్ నీట్గా కానొస్తుంది చూడండి. చూడండి నేనైతే ఇంకా 2 వైపులా కుట్టేసాను, మనకు ఇలా అయితే ఇంకా వస్తుందండి. చూడండి టెస్ట్ దగ్గర అయితే ఇంకా ఇలా అయితే వస్తుంది, నీట్గా అయితే ఇంకా వచ్చేసిందండి. ఇప్పుడు మనము షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇలా అనేది జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత ఇటు పక్క తిప్పేసి ఇటు సైడ్ అనేది బ్యాక్ సైడ్ అనేది పై కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా మనము మెడలు సపరేట్ కుట్టుకున్నప్పుడు గ్యారెంటీగా అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. మనము షోల్డర్లు అయితే కుట్టేసాము, ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి. హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టమన్నారు, అంటే కింది వైపు అనేది కుచ్చు పెట్టమన్నారండి. హ్యాండ్స్కు కింద కుచ్చు పెట్టమన్నారు కదండి, దానికోసం అయితే ఇంకా 3 ఇంచ్ ఎడల్పుతో అనేది క్లాత్ అయితే తీసుకున్నానండి. ఈ క్లాత్ అనేది ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలా అనేది మడిచి అనేది కుట్టుకోవాలి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి కొంచెం దూరం వరకు అనేది ఇలా కుట్టు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే కనుక మనము కుట్లు అనేది వేసుకుంటాం కదండి, స్ట్రైట్ కుట్లు అనేది, అందుకోసం అనేది కొంచెం దూరం అలా కుట్టు వేసేసుకొని తర్వాత అనేది ఇలా కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. నేను లైనింగ్ మీద మాత్రం పెడుతున్నానండి. లైనింగ్ మీద పెట్టేసి తిప్పేసినామంటే మనకు నీట్గా అనేది ఉంటుంది, అంటే ఇవి పీస్లు అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది అనేసి. మనం ఇక్కడ గ్యాప్ పెట్టుకున్నాం కదండి కొంచెము, అలాగనే ఇటువైపు వచ్చే లోపల కూడా అనేది కొంచెం గ్యాప్ అనేది పెట్టేసేసుకోవాలి. ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత దీనిపైన అసలైన క్లాత్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము.
ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పేసి లైనింగ్ మీద మాత్రం కుట్టు వేసుకోవాలి. ఇలా లైనింగ్ మీద మాత్రం వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు హ్యాండ్స్ అనేది. హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయండి. రెండు అనేది కూర్చోబెట్టేసాను. చూడండి ఎంత నీట్గా అనేది మనకు వచ్చేసిందో. ఇటువైపు తిప్పుకున్నామంటే కనుక చూడండి యాన్నే కానీ పీసులు లేకుండా నీట్గా అనేది వచ్చేసింది. చూడండి ఇప్పుడు అనేది మనము ఇవి అనేది షోల్డర్లకు జాయింట్ అనేది వేసేసుకున్నామండి. ఇలా జాయింట్ వేసే ముందు షోల్డర్లు రెండు సమానంగా ఉన్నాయా లేవా అనేసి కనుక చూసుకోవాలి. మనము మెడ తిప్పేసే ముందు ఏమవుతుందంటే కొంచెం సాగినట్టు అవుతుందండి ఒక్కొక్కసారి అనేది. ఎప్పుడు అలాగనే అవుతుంది అనేది కాదు. ఒకసారి కుట్టి వేసి సరిగా రాలేదనేసి ఇప్పదిస్తూ ఉంటాను చూడండి. ఆ టైంలో అనేది సరిగా అనేది షోల్డర్లు అనేది ఒకటి సాగిపోయినట్టు ఒకవైపు అనేది వస్తాయి. అందుకోసం అనేసి ఒకసారి చెక్ చేసేసుకోవాలి. చెక్ చేసుకొని తర్వాత ఎత్తులు తగ్గులు ఏమన్నా ఉన్నా కానీ దాన్ని అనేది కటింగ్ చేసేసుకోవాలండి. కటింగ్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి. చూడండి ఈడ అనేది సమానంగా పెట్టేసుకోండి. షోల్డర్ దగ్గర అనేది దాటి పెట్టేసుకున్న కాడ ఇలా సమానంగా పెట్టేసుకొని ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి.
చూడండి రెండు వైపులా అనేది హ్యాండ్స్ అనేది నేనైతే కుట్టేశాను. ఇలా హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత ఇలా పెట్టేసి అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నామండి. ఇలా అనేది స్ట్రైట్ కుట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు అనేది కుచ్చు అనేది పెట్టేసుకున్నామండి. కుచ్చు పెట్టేసుకునే ముందు అనేది మనము లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది జాయింట్ అనేది వేసేసుకున్నామండి. అప్పుడు రెండు జాయింట్ వేసుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు అనేది చాలా ఈజీగా అనేది ఉంటుందండి. అందుకోసమే రెండు అనేది జాయింట్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము. లూజ్ కుట్టు పెట్టేసుకొని జాయింట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది బాడీ పార్ట్ అనేది తీసేసుకున్నాము. ఇది తీసుకొని చూడండి ఈ రెండు చివర్లు అనేది ఇలా పెట్టేసి కొంచెం దూరం అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. కొంచెం దూరం అనేది కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి అనేది కుచ్చు పెట్టేసుకోవాలండి. క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకోవడమేనండి, రౌండ్గా వచ్చేటట్టు అనేది. ఇలా అనేది మొత్తం అనేది కుచ్చు వేసేసుకోవాలి. కుచ్చు వేసుకున్న తర్వాత డబల్ కుట్ అనేది వేసేసుకోండి, ఊడిపోకుండా అనేది ఉంటుంది. ఇలా కుచ్చు వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా అనేది మనము కుట్ అనేది వేసేసుకోవాలండి. స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్నాము, ఇటు సైడ్ కూడా అనేది మనము ఈ స్ట్రైట్ కుట్ వేసుకున్నప్పుడు అనేది మనకు ఇక్కడ థ్రెడ్స్ పెట్టాం కదండి కట్టుకోవడానికి, అవి పడకుండా అనేది చూసుకోండి. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండు అనేది సపరేట్ చేసేసి అసలైన క్లాత్ అనేది కుట్టు వేసేసేయండి. ఇలా మర్చి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇవి కొన్ని చీరలు అనేది చాలా పీసులు అనేది ఎక్కువగా పోతాయి. చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. ఇలా మర్చి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ అనేది కుట్టు వేసేసుకున్నామండి. లైనింగ్ కూడా సేమ్ అలాగనే అనేది మర్చి అనేది కుట్టు వేసేసేయాలి. ఇలా అనేది రెండు వైపులా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది వాళ్ళ సైజుని పట్టించి అనేది ఎగస్ట్రా కుట్లు అనేది వేసేసుకోవాలండి. ఎగస్ట్రా అనేది వేసేసుకున్నాము. చూడండి ఎగస్ట్రా కుట్లు అనేది వేసేసాను వాళ్ళ ఆల్తిని పట్టించి అనేది. ఇప్పుడు డ్రెస్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. డ్రెస్ అనేది సింపుల్గా ఉందండి, వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో మనకు. హ్యాండ్స్ అనేది నీట్గా వచ్చేసాయి. చూడండి డ్రెస్ అయితే ఇంకా ఇదేండి బోట్ నెక్ మోడల్ అనేది డ్రెస్ ఎంత బాగా వచ్చేసిందో చూడండి. మొత్తం అనేది బ్యాక్ అయినా కానీ చాలా నీట్గా అనేది వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కానీ కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.